మంచిది. ఎపిసిలకు రాసిన పత్రికలో తండ్రి ప్రేమను, క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతిద్దాం. ఎపిసిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-6 వచనాలు మళ్ళీ చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. పరమ తండ్రి, మీ గణనామమును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ, జగత్తుకు ముందే మీరు ప్రేమించారు, ఆ ప్రేమను యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు చూపించారు, అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా పట్ల మీరు చూపిన ప్రేమ, క్రీస్తు కనపరిచిన కృప నాయన మాకు నేర్పించమని, మాతో మాట్లాడమని, మీరే మహిమ ఘనతా ప్రభావాలు పొందుకోవాల్సిందని యేసుక్రీస్తు పుణ్యనామమున స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇలా ఈ చదివబడినటువంటి లేఖనంలో తండ్రి ప్రేమ, కుమారుని యొక్క కృప లేకపోతే ప్రేమని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతిద్దాం. ఒక సులభమైన తర్జుమాలో ఈ విధంగా ఈ లేఖనాల్ని ఇలా తర్జుమా చేశారు. నేను చదువుతాను, చూడండి ఎంత బాగుంటుందో. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినట్లు తండ్రి అటువంటి దేవునికి స్తుతి కలుగుగాక అన్నాడు 3వ వచనంలో. దేవుడు పరలోకానికి చెందిన మనకు ఆత్మీయతకు కావలసినవన్నీ మనలో క్రీస్తు ద్వారా సమకూర్చి మనల్ని దీవించాడు అన్నాడు. ఈ 3వ వచనం ఎలా తర్జుమా చేశారు చూసారా? ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు అన్నాడు. పరలోకానికి చెందిన అంటే మన ఆత్మీయకు సంబంధించిన అన్నిటినీ ఎక్కడ చెందినవి? పరలోకానికి చెందినవి. పరలోకానికి చెందిన మన ఆత్మీయతకు కావలసినవన్నీ మనలో క్రీస్తు ద్వారా సమకూర్చాడు. మనకి పరలోకానికి చెందిన ఏ ఆశీర్వాదానికి మనకు అర్హత లేదు, కానీ వాటి అన్నిటినీ ఎవరి ద్వారా సమకూర్చాడు? క్రీస్తు ద్వారా సమకూర్చి చూడండి మనల్ని దీవించాడు. అంటే మనకు అనుగ్రహించాడు అని చదివాం కదా, అని ఆల్రెడీ ఆశీర్వదించాడు. 4వ వచనం ఎందుకు? ఎట్లనగానే ఉంది కదా అక్కడ. మనము తన దృష్టి యందు పవిత్రంగా, ఎవరి దృష్టి యందు పవిత్రం? మనుషుల దృష్టి యందు కాదు, పరమ తండ్రి దృష్టి యందు పవిత్రంగాను ఏ తప్పు చేయకుండా ఉండాలని. ఏంటి? ఏ తప్పు చేయకుండా ఉండాలని ప్రపంచాన్ని సృష్టించకముందే క్రీస్తులో మనల్ని తన ప్రేమ వల్ల ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? పరిశుద్ధులు నిర్దోషులు అంటే అర్థం ఏంటి? నిర్దోషులు అంటే ఏ తప్పు చేయకుండా ఉంటాడు. తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని జగత్తుకు ముందే క్రీస్తులో మనల్ని ప్రేమించాడంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచాన్ని సృష్టించక ముందే క్రీస్తులో మనల్ని తన ప్రేమ వల్ల ఎన్నుకున్నాడు. సెలక్షన్ ఇప్పుడు జరిగిందా? జగత్తుకు ముందు జరిగిందా? పుట్టక ముందే సెలక్షన్ జరిగిపోయింది. అది ఎరిగితే, ఆయన ప్రేమను ఎరిగితే, అప్పుడు మనం నిజంగా మనకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించగలుగుతాం. ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం అనేది అయిపోయింది. అంటే యేసు ప్రభువుని ఇవ్వడమే ఆశీర్వాదం. కానీ అది ఎరగట్లేదు, అది తెలుసుకోవట్లేదు. మనం తెలుసుకోవాలనే ప్రభు సంఘంలో మనల్ని చేర్చాడు. ఆయన ప్రేమను ఎరిగే కొలది, ఆయన ప్రేమను తెలుసుకునే కొలది మనం ఆయన్ని స్తుతిస్తాం. ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలోనూ విస్తరిస్తాము, ప్రేమ చూపడంలో కూడా విస్తరిస్తాం. అంటే దేవుని పట్ల విశ్వాసములోనూ వర్ధిల్లుతూ ఉంటాం, మనుషుల పట్ల విశ్వాసం అనగా ప్రేమలోనూ వర్ధిల్లుతూ ఉంటాం. నిజంగా దేవుణ్ణి విశ్వసించిన వారు ఏం చేస్తారు? మనుషులను ప్రేమిస్తారు. కనుక నిజంగా ప్రభువుని ప్రేమించేవారు ప్రభువుని స్తుతించకుండా
ఉండలేరు. నిజంగా ప్రభుని నమ్మేవారు, విశ్వసించేవారు ప్రభువును స్తుతించకుండా ఉండలేరు. ఏమి ఇవ్వలేదు అని మనం అనకూడదు. మనం ఎందుకు? అసలు ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. ఇవ్వబడినవి ఏంటో ముందు నీకు గుర్తించు ఫస్ట్. అసలు ఈ జీవితమే ఆయన ఇచ్చింది, అవునా? ఈ దేహము ఆయన వల్ల ఇచ్చింది. మరి మనకు ఫ్యామిలీ ఎవరిచ్చారు? ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఫ్యామిలీకి మనం పేర్లు పెడుతున్నాం. మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచుడు కాదు, మనకి ఇదే తెలుసు. ఎందుకు? వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కూడా అంతే, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కూడా అంతే. అలా వెనక్కి వెళ్ళిపోతే అందరి పరిస్థితి అంతే. అంటే మన పూర్వీకులకి క్రీస్తు ప్రేమ తెలీదు, దేవుని ప్రేమ తెలీదు, మనకి ఆయన ప్రేమ తెలియలేదు. అయితే వాళ్ళందరికంటే మనల్ని ఎక్కువ ఆశీర్వదించాడు అని అంటే ఈ సువార్త మన దగ్గరికి వచ్చింది. ఈ సువార్త మన దగ్గరికి రావటమే కనుక ఆయన ప్రేమను ఎరిగి మనం ఆయన్ను స్తుతించను, బుద్ధులమే అన్నాం. ఆయన అనుగ్రహించేశాడు. అందుకని మనం ఏం చెప్పాలి? తండ్రి, జగత్తుకు ముందరే నీ ఎదుట నేను పవిత్రంగా ఉండాలని, ఏ తప్పు చేయకుండా జీవించాలని, నాకు కావలసినవన్నీ క్రీస్తులో అమర్చిన దేవా నీకు స్తోత్రాలని చెప్పాలి. నా ఆత్మీయ జీవితానికి కావలసినవన్నీ క్రీస్తులో సమకూర్చిన దేవా మీకు స్తోత్రాలని చెప్పాలి. ఆ క్రీస్తునే మనకి ఇచ్చిన తర్వాత అనుగ్రహించాడా, అనుగ్రహించలేదా? ఇచ్చేశాడు. ఇచ్చిన వాటిని తెలుసుకుంటే నువ్వు స్తుతిస్తావు, తెలుసుకోలేకపోతే అలాగే ఉంటావు. తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే అసలు మొదటి స్థానం ప్రభుకి ఇవ్వడం లేదు అనేది మీరు మొదట అక్కడే ఫెయిల్ అవుతున్నారు. మీకు ఎక్కడికైనా లేట్గా వెళ్ళండి, ఏదైనా లేట్గా చేయండి, కానీ లేట్ అయినా ఆ పని అవ్వాలంటే ముందు ప్రభు సన్నిధికి సమయం కంటే ముందుగా రావాలి. మీరు దీన్ని లేట్ చేసినంత సేపు మీ పనులు లేట్ అయినా, ఆ పనులు అవ్వకపోయినా మీరు దేవుని మీద మాత్రం నేరం మోపకండి. దేవుడు సహాయం చేయలేదని మాత్రం అనకండి. ఎందుకు? మన ఏర్పాటు, మన ఎన్నిక ఎప్పుడు జరిగింది? అది అంత ప్రేమ. అసలు ప్రభువుని ప్రేమించడానికి ఎందుకు వెనకాడుతున్నారు? వెనకాడినా కూడా ఎందుకు ఆయన విడుపుగా ప్రేమిస్తున్నాడు? ఏంటి? మనం వెనకాడినా కూడా మనల్ని విడువకుండా ప్రేమిస్తున్నాడు కదా. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఎంతో ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది బైబిల్. ఏంటి? ఆ 3 విషయాలు. ఒకటి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించాడు. రెండవది, దాన్నే యోహాను సువార్తలో మనం ఒకసారి చూస్తే 3వ అధ్యాయం 16వ వచనం వరకు ప్రేమ అనేటువంటి పదం మనకు కనిపించదు. ఇప్పుడు 3వ అధ్యాయం 16 చదువుదాం. ఒకటి, జగత్తుకు ముందే ప్రేమించాడు. రెండవది, ఇప్పుడు మనం లోకంలో ఉన్నాం కదా, కాబట్టి లోకంలో ఉన్న మనలను, లోకాన్ని అనగా మనుషులను ఎంతో ప్రేమించాడు అనడానికి రుజువేంటి? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడునా? కొంతమందేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మళ్ళీ కనబడుతుంది మీకు, మళ్ళీ చదివిస్తాను. విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. అంటే ఇప్పుడు ఈ వాక్యం అందరికీ అర్థమైందా? అర్థం కాలేదు. మనకు కాదు, క్రైస్తవులు అందరికీ అర్థం కాలే. అందరూ చెప్పేస్తారు. చిన్నపిల్లలు సండే స్కూల్కి గణత వాక్యం చెప్తారు, క్రిస్మస్లకి గణత వాక్యం అని చెప్తారు, పెద్దోళ్ళు చెప్తారు, చిన్నోళ్ళు చెప్తారు, అందరూ చెప్తారు. ప్రతి గోడ మీద ఉంటుంది, ప్రతి చర్చి గోడ మీద ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. కానీ ఏం అర్థం కాలేదు? విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక అనేటువంటి దాని అర్థం కాలేదు. 15వ వచనం కూడా చూడండి ఎలా ఉందో. అరణ్యములో మోషే సర్పముని ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడని ఉందా? కొంతమంది అని ఉందా? అంటే విశ్వసించేవాడా, ఇంకేదైనా చేసేవాడా? దేవుడు చెప్పినట్లు చేసేవాడు అని ఉందా? దేవుడు పని చేసేవాడు అని ఉందా? ఏమనుంది? ఇప్పుడు 15లోనూ అదే ఉంది, 16లో కూడా అదే ఉంది. 2 సార్లు చెప్పాడు ప్రభు. విశ్వసించు ప్రతివాడును నశింపక, ఎవరైనా యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఆయన సిలువలో ఎత్తబడాల. చూసారా? ఎందుకు ఎత్తబడాలి యేసు ప్రభు?
ఎందుకు అనుగ్రహించాడు యేసు ప్రభువుని? ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందాలి. అందుకు ప్రేమించాడు మనల్ని. మనకు నిత్య జీవం పొందాలి, నిత్య జీవం ఇవ్వాలని మనల్ని ప్రేమించాడు. లోకాన్ని ఎందుకు ప్రేమించాడు? లోకం అంటే ఎవరిక్కడ? మనుషులు. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడాము. లోకంలో ఉన్న మనుషులందరిలో పాపం ఉంది. ఆదాము అవిధేయతను బట్టి అందరూ పాపం చేస్తూ ఉన్నారు కదా. అందరూ పాపం చేస్తూ ఉన్నారు. వారిలో పాపం ఉంది, పాపం చేస్తూ ఉన్నారు. ఇంకేమున్నారు? పాపం ఎరిగిన వారుగా అందరూ ఉన్నారు. పాపం ఎరగని వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఎవరు? పసిపిల్లలు, చిన్నపిల్లలు కదా. వాళ్ళు పవిత్రులు అని చెప్పాడు. వాళ్ళు లోకంలో అక్రమ సంబంధం వలన పుట్టినా కూడా పిల్లలు పవిత్రులేనట. ఎందుకు? అసలు గర్భఫలాన్ని ఇచ్చేదే దేవుడు కాబట్టి. దేవుని ప్రేమ మనుషులకి అర్థమైంది ఎంత అంటే, అది ప్రతి ఒక్కరి జీవితంలోనూ దానికి ఒక కొలత ఉంటుంది అనమాట. ఆ కొలత దేవుడి కొలత కాదు, నీ కొలత. నీకు అర్థమైనంత నువ్వు కొలుచుకున్నావు, నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు సంపాదించుకున్నావు, అంతే. దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు ఎంత తెలుసుకున్నావో నువ్వు అంతే సంపాదించుకున్నావు నువ్వు, అంతే. మనకేంటంటే ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్కువ సంతోషంగా ఉండాలంటే అనుకుంటాం మనం కదా. అలాగే ఇంట్లో ఎక్కువ సౌకర్యాలు ఉండాలి అనుకుంటాం. కానీ అసలు మన జీవితం సంతోషంగా ఉండాలి, ఏ తప్పు చేయకుండా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవుడికి నచ్చేటట్లుగా ఉండాలంటే వాళ్ళని దేవుడు ఎంత ప్రేమించాడో అంత ఎక్కువ తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుందా? అనిపించట్లేదు. అలా అనిపిస్తుంటే అందరూ పరిగెట్టుకుంటూ వచ్చుండేవారు దేవుని ప్రేమ తెలుసుకోవడానికి. మన మధ్యన ఉన్న ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము ఆయన ప్రేమనే, ప్రేమ గుర్తు ఎందుకు రావట్లేదంట? ఈ అధ్యాయంలో అంటే మొదటి 3 అధ్యాయాల్లో 3వ అధ్యాయం 16వ వచనం వరకు ప్రేమ అనే పదం రాలేదు. అయితే 16వ వచనంలో 3:16లో మొట్టమొదటి ప్రేమ అనే పదం ఉంది. ఈ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 4 సార్లు ప్రేమ అనే పదం ఉంది. 2 సార్లు దేవుని ప్రేమను తెలియజేస్తూ ఉంటే 2 సార్లు మనుషుల ప్రేమను తెలియజేసింది. అదేంటంటే మొదటిది 3:16 చదివాం కదా. తర్వాత 35 చదవండి. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించున్నాడు. లోకాన్ని ప్రేమించిన దేవుడు మనము నశించకూడదని తన కుమారుని అనుగ్రహించాడు నిత్య జీవం పొందటానికి. అవునా? ఆ నిత్య జీవం ఎవరంటే యేసుక్రీస్తే. ఆ విషయమే చెప్తున్నాడు. తండ్రి కుమారుని ప్రేమించాడు. 16వ వచనంలో ఏమన్నాడు? దేవుడు లోకాన్ని ప్రేమించాడు. 16లో దేవుడు అన్నాడు. 35లో ఏమంటున్నాడు? తండ్రి అన్నాడు. తండ్రి కుమారుని ప్రేమించాడు కాబట్టి ప్రేమిస్తే ఏం చేశాడు? ఆయన చేతికి సమస్తము అప్పగించున్నాడు. సరిగ్గా వినండి. ఇప్పుడు సమస్తము ఎవరికి అప్పగిస్తారు? ఎవరైనా కుమారులకే. కుమారులకు అప్పగించడానికి కారణం ఏంటి? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడో వాడికి సమస్తాన్ని అప్పగిస్తాడు. ఒకసారి తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు, కానీ నన్ను ప్రేమిస్తున్నాడని కుమారుడికి తెలియకపోతే ఇస్తాడా? అప్పగిస్తాడా? తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన చేతికి సమస్తము అప్పగించాడంట. అంటే ఇప్పుడు నీ చేతికి కొన్ని అప్పగించట్లేదు దేవుడు, నా చేతికి కొన్ని అప్పగించట్లేదు దేవుడు. ఎందుకు అని ఆ కారణం విచారిస్తే మనకు ఒకటైతే బాగా అర్థమవుద్ది. మనం ఆయన పట్ల, మనకు ఆయన పట్ల, లేకపోతే మన పట్ల ఆయనకి ఎంత ఉంది ప్రేమ ఉందో ఆ ప్రేమను మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా మనం ఆయన నుంచి పొందుకుంటూ ఉన్నాం అన్నమాట. అంతేగాని ఆయన ప్రేమ ఎప్పుడూ శాశ్వతమైందే. ఆయన జగత్తుకు ముందరే, ఈ ప్రపంచం సృష్టించక ముందరే మనలను ప్రేమించాడు. మరి ఎలా ఉండాలనుకున్నాడు తన ఎదుట? తన దృష్టిలో పరిశుద్ధిగా ఉండాలనుకున్నాడు. ఏ తప్పు అని చెప్పండి, ఏ తప్పు చేయని వారుగా ఉండాలనుకున్నాడు. ఇప్పుడు మన పిల్లల దగ్గర మనం ఏమనుకుంటాం? అంతే. దానికి కారణం ఎవరు? ఆ తండ్రే. ఆ తండ్రి ప్రేమే మన పిల్లలు కూడా, మన పిల్లలు కూడా చెడిపోకుండా పవిత్రంగా ఉండాలి, ఏ తప్పు చేయకుండా ఉండాలి, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలనుకుంటాం.
అలాంటి జరుగుతున్నప్పుడు పిల్లలకి ఏదైనా ఇవ్వాలంటే మన ప్రేమను ఎరిగి మన మాట వింటున్నప్పుడు ఇస్తామా, లేకపోతే పిల్లలు కాబట్టి ఏది పడితే అది ఇచ్చేస్తామా? అడిగిందల్లా ఇస్తామా? ఇవ్వం. ఎప్పుడు అప్పగిస్తాం? సమస్తాన్ని ఇచ్చేయాలంటే ఓ రోజు వస్తుంది, సమస్తాన్ని ఇచ్చేసేటువంటి ఒక రోజు వస్తుంది. మనుషుల దృష్టిలో ఆలోచన చేయకండి. మనుషుల దృష్టిలో ఆలోచన చేస్తే చచ్చిపోయేటప్పుడన్నా ఇస్తాడు, లేకపోతే చచ్చిపోతే ఆటోమేటిక్గా మనవి అవుతాయి. అలా పొందుకోవడం కాదు. తండ్రి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అన్నీ మంచిగా ఉన్నప్పుడే నా కుమారుడు ప్రయోజకుడయ్యాడు, నా కుమారుడు నా పట్ల అన్ని విషయాల్లో విధేయుడుగా ఉన్నాడు, ఇప్పుడు వీడికి నాకున్నదంతా అప్పగించేసినా వీడు పాడు చేయడు, వీడు నా మాట వింటాడు, అంత మాత్రమే కాదు నా గౌరవాన్ని నిలబెడతాడు, నా గౌరవాన్ని పెంచుతాడు, ఇంకా నాకు మహిమను తెస్తాడు దేవుని లెక్క ఆయన అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? సమస్తాన్ని కూడా అప్పగించేస్తాడు. అది నిజంగా ప్రేమించి అప్పగించడం అంటే. అవునా కదా? వీడు పనికి మనలోడు, వీడికి పాడు బుద్ధులు వచ్చినాయి, వీడికి దొంగ బుద్ధులు వచ్చినాయి, వీడికి ఎంత పెట్టినా విశ్వాసం లేదు, విధేయత లేదు, ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. ఇప్పుడు వీడికి అన్నీ అప్పగించేస్తే వీడు బాగుపడతాడు అని అప్పగిస్తాడు చెప్పండి. తాళాలు ఇచ్చేస్తే వీడు మారిపోతాడు అని ఎవడన్నా అనుకుంటాడా? మనుషులే అనుకోరు. దేవుడికి ఆడి భవిష్యత్తులో ఏం చేస్తాడో కూడా తెలుసు కాబట్టి ఆయన ఎందుకు అప్పగిస్తాడు? ఆలోచన చేయండి. అయినా సరే దేవుడు ఎంత ప్రేమించాడంటే, మనము నమ్మకస్తులమేనా? కాదు. మంచోళ్ళమేనా? కాదు. పాపం లేని వారమా? కాదు. పాపం చేయని వారమా? కాదు. అబద్ధాలు మాట్లాడిన వారమా? కాదు. అయినా మనల్ని ప్రేమించాడు. ప్రేమించి సమస్తాన్ని మనకు కూడా అప్పగించాడు. అది క్రీస్తులో ఉన్నాయి. సమస్తం కూడా ఉన్నాయా లేవా? సమస్తం క్రీస్తులో ఉన్నాయి. ఆ క్రీస్తునే మనకి ఇచ్చేసాడు. అంటే సమస్తం ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇంతకీ క్రీస్తులో ప్రేమించాడా, క్రీస్తుకు వేరుగా ప్రేమించాడా? అది ఆ క్రీస్తులో ప్రేమ, దేవుని ప్రేమను ఎరిగిన వారే ఏ లోటు లేకుండా అన్నిటినీ పొందుకుంటాడు, సమృద్ధి కలిగి ఉంటారు అన్నమాట. అందుకని 36వ వచనం చూడండి ఏమందో, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, అంతే. చూసారా? నిత్య జీవం గలవాడు, అంతే. విశ్వాసం ఉంచువాడు ఎవరు? నిత్య జీవం గలవాడు. అంటే ఏంటి? నిత్య జీవం నీకు ఇచ్చేశాడు. నువ్వు విశ్వసించిన రోజునే నీకు ఇచ్చేశాడు. ప్రభు తన శిష్యులకి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆస్తులు ఇచ్చాడా? మహిమలు ఇచ్చాడా? వరాలు ఏమైనా ఇచ్చాడా? ఏమిచ్చాడు? ప్రభువుకు తన శిష్యులకి వాక్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు? మరి మనకేమిచ్చాడు? వాక్యంలోనే అన్నీ ఉన్నాయి కదా. వాక్యమే జీవం మనకి, అవునా? వాస్తవానికి మీరు ఎవరు, మనం ఎవరు అంటే ఆశీర్వాదానికి వారసులం కదా. తండ్రికి కలిగిన సమస్తానికి వారసులం. కానీ మనకి ఆ విషయం తెలియలేదు కాబట్టి, ఎరగలేదు గనక, అందుకే ఏమన్నాడు? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అన్నాడు. ఉగ్రత ఎవరి మీద ఉంటుంది? విశ్వాసుల మీద. కుమారుడికి విధేయుడు కానివాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు? నిత్య జీవము గలవాడు. మీరు అందరూ కుమారులే, నేను కాదంటలేదు. కానీ మీరు ఎందుకు కుమారత్వాన్ని, కుమారుడికి ఉన్నదాన్ని అనుభవించలేకపోతున్నాం మనం అంటే, కుమారుని యందు ఎంత ప్రేమించాడో ఆ తండ్రి ప్రేమను ఎరగలేదు కాబట్టి. ఎరిగే కొలిది మీరు ప్రభుని స్తుతిస్తారు. ఇప్పుడు చూడండి ఎందుకు తెలుసుకోవట్లేదంట. 17 నుంచి చదువుదాం. 3వ అధ్యాయం 17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎందుకు పంపించాడు? యేసు ప్రభు ద్వారా రక్షణ పొందటానికే, అంతేనా? శిక్ష చేయడానికా? రక్షణ పొందడానికి పంపించాడు యేసు ప్రభుని. కానీ ఆ యేసు ప్రభుని రక్షణ పొందడానికి తప్ప అన్నిటికీ వాడుకుంటే ప్రయత్నం చేస్తున్నారు. బలాత్కారంగా పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారట. అంటే సంఘంలోకి వచ్చేస్తున్నారు బలాత్కారులు. పరలోకం వెళ్ళిపోరాళ్ళు. పరలోక రాజ్యము, క్రీస్తు రాజ్యము ఇది ఇప్పుడు ప్రస్తుతం లోకంలో సంఘమే కదా. ఆ సంఘంలోకి వచ్చేస్తున్నారు బలాత్కారులు. ఆ రాజ్యాన్ని ఆక్రమించేసుకుంటున్నారు. సంఘంలోకి జొరబడిపోతున్నారు. జొరబడిపోయి
డబ్బున్నవాడు ఈ రాజ్యంలో పెత్తనం చేసేస్తున్నాడు, అవునా? అధికారం ఉన్నవాడు పెత్తనం చేసేస్తున్నాడు, నోరున్నవాడు పెత్తనం చేసేస్తున్నాడు. తర్వాత ఒకే ఇంటి పేరటోళ్ళు, ఒకే కులం ఉన్నవాళ్ళు చేరిపోయి ఇందులోకి వాళ్ళ బలాన్ని ఇక్కడ చూపించేస్తున్నారు, అవునా? పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుందంటే అర్థం ఏంటంటే పరలోకానికి బలాత్కారులు వెళ్ళిపోరు. ఇక్కడ ఉన్నటువంటి సంఘము ఏమన్నాడు? మనల్ని తన రాజ్య నివాసులుగా చేశాడు కదా, కుమారుని యందు చేశాడు కదా. ఆ రాజ్యం ఏంటి? సంఘమే. ఆ సంఘంలోకి వచ్చి చేరిపోతున్నారు వీళ్ళు. చేరిపోయి ఆ పరలోకపు వాతావరణాన్ని పాడు చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆయన ప్రేమను ఎరిగి ఇందులో లేరనుకోండి, నేను డబ్బులు ఇచ్చాను, నేను కష్టపడ్డాను, నేను అది చేశాను ఇది చేశాను అంటాం కదా, అదే బలాత్కారం అంటే. ఇప్పుడు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అని మనం ఎప్పుడు చెప్పగలవారం, అంతే. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఎప్పుడు అదే ఒప్పుకోవాలి మనం. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? ప్రభువే. జీతం ఇచ్చేది ఎవరు? ప్రభువే. 18 ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. ఎవరికి తీర్పు లేదు? యేసు ప్రభువుని నమ్మి విశ్వసించేవాడిగా అసలు తీర్పు లేదు. విశ్వసించావు, నువ్వు తీర్పుని తప్పించేసుకున్నావు, నిత్యాగ్ని తప్పించేసుకున్నావు, దేవుని కలిగిన సమస్తానికి ఏమైపోయావు? వారసుడు అయిపోయావు, నిత్య జీవం గలవాడు. ఇంక అంతే, నిత్య జీవం గలవాడు అయిపోయావు. అయితే ఏమన్నాడు చూడండి, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఎంతకు ముందే తీర్పు అయిపోయింది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే తీర్పు లేదు, కానీ విశ్వాసం ఉంచకపోతే ఆల్రెడీ అయిపోయింది తీర్పు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అంతే, అయిపోయింది. చూసారా? వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు నిత్య జీవం గలవారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు. ఎవరు ఆయన రాజ్య సంబంధులు? ఆయన వారసులు, ఆయన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు. ఓకేనా? ఆ తీర్పు ఏంటి అది చెప్తున్నాడు. వెలుగు లోకంలోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. అది ప్రేమ మనుషుల విషయంలో 2 సార్లు ఉందన్నాను కదా ఈ వచనంలో అన్నమాట. మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారంట? చీకటిని. వెలుగును ప్రేమించాలి కానీ దేన్ని ప్రేమిస్తున్నారంట? ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నారు? ఎందుకు రావట్లేదంటే వెలుగు దగ్గరికి? చూడండి, దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఏంటి? వెలుగును ద్వేషించును. ఎందుకు? తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగు దగ్గరకు రాడు. ఎందుకు వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమిస్తున్నాడు మనిషి? వెలుగు దగ్గరకు వస్తే దుష్క్రియలు కనబడిపోతాయి, అవునా కదా? సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగుని అద్దకు వచ్చిన. సరే, సత్యవర్తనుడు అన్నాడు. ఎవరు సత్యవర్తనుడు అని అనుకుంటే యేసుప్రభుని విశ్వాసం ఉంచేవాడే సత్యవర్తనుడు. విశ్వాసం ఉంచేవాడికి నిర్ణయించబడిన క్రియలేంటి? సత్క్రియలు. ఏం క్రియలు? సత్క్రియలు. అవే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఎఫెసీ 2:10 ఇది నూతన సృష్టిలో విశ్వాసులైన దేవుని పిల్లలకు దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. జగత్తుకు ముందే ప్రేమించిన దేవుడు జగత్తుకు ముందరే మనకు కొన్ని క్రియలు సిద్ధం చేశాడు. అవి దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు అన్నాడు. చూడండి ఏముంది అక్కడ? ఆ సత్క్రియల యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై మనము ఎవరు? మనము క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాం. ఈ సృష్టిని ఏమన్నాడు? నూతన సృష్టి. సృష్టించబడిన వారమై అంటే విశ్వాసి ఆయన చేసిన పని. కాబట్టి ఇప్పుడు నా క్రియలు ఎవరి మూలంగా చేయబడి ఉన్నాయి? అది నేను చేసే క్రియలు కాదు, అవి మురుగుగుడ్డలు. మనం చేసే క్రియలు మురుగుగుడ్డలు. ఇప్పుడైనా అర్థమైంది? అర్థం కాలేదా?
కనుక గతకాలపు ఈ విశ్వాసానికి ప్రస్తుతము మన విశ్వాసానికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఇదే. అక్కడ మనకి ఏం చెప్పారు అంటే, నువ్వు క్రియలు చేస్తే వెళ్తావు, క్రియలు అంటే సత్క్రియలు అని చెప్పారు. కానీ ఆ సత్క్రియలు దేవుడు మనలో జరిగించేవి అని కాకుండా నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని చెప్పి సిద్ధపరిచిన ఎవరు సిద్ధపరిచారు? సిద్ధపరిచింది ఎవరు? దేవుడు. జరిగిస్తున్నది ఎవరు? దేవుడు. అవునా? మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది ఎవరు? దేవుడు. ఎవరి శక్తిని బట్టి చేస్తున్నాడు? తన శక్తిని బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన బలాత్సేమును బట్టి. అవునా? కనుక ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అన్న మాటలోని ఇవన్నీ ఇమిడిపోయి ఉన్నాయన్నమాట. క్రీస్తునందు మనల్ని ప్రేమించాడు, ఆశీర్వదించాడు అన్న దాంట్లోని ఇవన్నీ ఇముడు ఉన్నాయి. మనకి ఏం చేసాడంటే ఫ్యామిలీ ప్యాక్ లాగా ఇచ్చేసాడు. అంటే ఏంటి? మన కుటుంబానికి ఏం కావాలో అన్ని ప్యాక్ చేసి ఇచ్చేసినట్టు ఇచ్చేసాడు అనమాట. ఏదో కరోనా టైంలో బియ్యము, ఉప్పులు, పప్పులు అన్నీ సంచులేసి ఇచ్చారు కదా. మీకు అర్థం అవడానికి జస్ట్ చెప్తున్నాను. అయినా అక్కడ అన్నీ ఉంటాయా? అన్నీ ఉండవు, కొన్ని లోటు ఉంటాయి. అవి ఎన్ని రోజులు అవుతాయి, కొన్ని రోజులు అవుతాయి. కానీ ప్రభు మనకిచ్చిన కృపామహదైశ్వర్యం అనే ఆస్తి తరిగిపోయేదా? అయిపోయేదా? లోటు ఉన్నదా? ఇది లేదు అనేటి దానికి ఏమైనా ఉంటుందా? లేదు. అంత ప్రేమించాడు. ఇంకొక మాట చదివి యోహాను మొదటి పత్రికలో చూద్దాం. యేసు ప్రభువుని ఇచ్చాడు కదా మనకి. మొదటి పత్రికలో ఒక మాట చదువుదాం, 4:10. అది మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తమ కుమారుని పంపెను. ఇందులో అసలు దేవుడి ప్రేమ మనకు ఎలా ప్రత్యక్షపరిచాడు, ఎలా చూపించాడంటే మనం ప్రేమించామని కాదు. ఏంటి? ఇలా చెప్పండి. ఒక మూడో విషయంగా ఇది చెప్పండి. ఏమని? నాయన, నేను ప్రేమించానని కాదు, నీవే నన్ను ప్రేమించావు. నేను ప్రేమించానని కాదు, నీవే నన్ను ప్రేమించి ఏమన్నది? నా పాపమునకు ప్రాయశ్చిత్తమైనటానికి నీ కుమారుని ఇచ్చావు తండ్రి. ఇందులో నీ ప్రేమను కనపరచావు, ఇందులో నీ ప్రేమను చూపించావు. యేసు ప్రభువులో నీ ప్రేమను నాకు చూపించావు. నీకు స్తోత్రాలు అని చెప్పి. మొదటి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించాడు. రెండవది లోకంలో ఉన్నప్పుడే నన్ను ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం గలవారు అని చెప్పావు. నా క్రియలు మురికొడ్లు లాంటివి, కానీ నువ్వు అన్ని క్రీస్తులో నూతన సృష్టిగా చేసి సత్క్రియలుగా మార్చావు. నీకు స్తోత్రాలు అని చెప్పి. ఇక మూడవది ఏంటి? నేను నిన్ను ప్రేమించలేదు, నీవే నన్ను ప్రేమించి నీ కుమారుని నాకు ప్రాయశ్చిత్తంగా ఇచ్చావు. నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకున్నావు. నీకు స్తోత్రాలు అని చెప్పి. ఎలా చెప్తావు? నువ్వు ఎలా ఎరిగావో అలా చెప్పి. ఇంకా మంచిది. పరమ తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ ప్రేమను మరొకసారి క్రీస్తులో ప్రత్యక్షపరిచి, నీ ప్రేమను బట్టి, మీ ప్రేమను బట్టి నాయనా, మేమే నిన్ను ప్రేమించలేదు కానీ మీరే మమ్మల్ని ప్రేమించారు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించాడు. ఆ ప్రేమలోనే నాయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి మంచిని నాయన మా పట్ల చూపించి, మేము నీ ఎదుట పరిశుద్ధులంగా ఉండాలని, ఏ తప్పు చేయని వారుగా ఉండాలని జగత్తుకు ముందరే మీ ప్రేమ చేత మమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు స్తోత్రాలు. ఈ ప్రపంచం సృష్టించక ముందరే మీరు మమ్మల్ని ప్రేమతో ఎన్నుకున్నారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. క్రీస్తులో ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు. లోకంలో మేము ఎందుకు పుట్టామో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, మనుషులు ఎవరో తెలియదు, వారితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో తెలియదు, నాయన మిమ్మల్ని ఎలా నమ్ముకోవాలో తెలియదు. అయినా మీరు మమ్మల్ని ప్రేమించారు. పాపంలో ఉన్నప్పుడు ప్రేమించారు. ఆయన పాపం చేస్తున్నప్పుడు కూడా ప్రేమించారు. తండ్రి, మరణానికి నరకానికి అర్హులమైనప్పుడు కూడా మమ్మల్ని ప్రేమించారు. మీకు శత్రువులమైనగా ప్రేమించారు. మేము చచ్చిన వారమైనగా ప్రేమించారు. ప్రేమ చేత మమ్మల్ని బ్రతికించారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వెంటనే నీతిమంతులుగా చేశారు. నిత్య జీవం గలవాడు అని మీరు అన్నారు. నాయనా, మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారు కనుక మీ యొక్క సమస్తాన్ని క్రీస్తుకిచ్చారు. ఆయనలో మమ్మల్ని కూడా ప్రేమించి మాకు మీ సమస్తాన్ని ఇచ్చారని, మమ్మల్ని కుమారులుగా చేసి వారసులుగా చేశారని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇవన్నీ
మేము నిన్ను ప్రేమించామని కాదు, మీరే మమ్మల్ని ప్రేమించి మీ అద్వితీయ కుమారుణ్ణి మా పాపములకు ప్రాయశ్చిత్తమైనడానికి ఇచ్చారు. నాయన, ఇందు మూలంగా నీ ప్రేమ మాకు ప్రత్యక్షమైంది, మీ ప్రేమను మాకు చూపించారు, కనపరిచారు. ఇందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామమున ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.